నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ విశ్వమంతా విరాట పురుషుని వైభవమే. ఏతావానస్య మహిమ అంటూ ఆ పురుషోత్తముణ్ణి పురుష సూక్తం ప్రస్తుతించింది. జగత్తులో అన్నింటా నిండి ఉండి, అంతటా అన్నీ తానై ఉండి, అన్నింటికీ కార్యకారణమైనవాడు, ఉత్పత్తి లయాలకు స్థానమైనవాడు అయిన పరమాత్మను విశ్వవల్లభునిగా కీర్తిస్తారు. అలాంటి విశ్వమూర్తి, విశ్వపతి ఈ ప్రపంచానికి ఆధారమై పూర్ణ స్వరూపంగా ప్రకటితమవుతున్నాడు. లోక విభునిగా, భక్త వల్లభునిగా ముల్లోకాలలో వ్యాపితమై అందర్నీ భరించి, పోషించి పాలిస్తున్నాడు. ఆ దివ్యమూర్తిని అనంత నామాల్లో ఆరాధించుకుంటాం. ఆ పరంపరలోనిదే వల్లభరాయుడు. భక్త సులభుడైన దైవ స్వరూపానికి వల్లభుడని పేరు. సార్థక నామంతో వల్లభరాయ స్వామిగా గుంటూరు జిల్లా వంగీపురంలో స్వామి నెలకొని ఉన్నాడు. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నమో నారాయణాయ. సకల ప్రాణుల హితం ఎక్కువ మక్కువ చూపే స్వరూపుడే విష్ణువని సూత సంహిత చెబుతోంది. అందుకే వేదాలు, శాస్త్రాలు, సకల విద్యలు, జ్ఞానాదులు వల్లభరాయుని అనుగ్రహం వల్లే మానవునికి లభిస్తున్నాయని విష్ణునామ ఫలశ్రుతి తెలియచేస్తోంది. అలాంటి విశ్వస్వరూపుడైన వల్లభరాయుడు వీర రసోపేత మూర్తిగా గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలోని వంగీపురం గ్రామంలో నెలకొని ఉన్నాడు. విలక్షణమైన ఈ వైష్ణవ క్షేత్రం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. చోళుల కాలం నాటి వేంగిపురమే నేడు వంగీపురంగా అలరారుతోంది. గుంటూరు జిల్లాలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో వంగీపురం వల్లభరాయస్వామి ఆలయం సుప్రసిద్ధమైనది. సువిశాల లోగిలిలో ప్రాచీన కట్టడంగా అపురూప దివ్యధామంగా అలరారుతోంది. ఆలయ ప్రాకారాదులతో వల్లభరాయుని లోగిలి విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధిగా ప్రకటితమవుతోంది. 4వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం పురాణ ప్రశస్తి, చారిత్రక యశస్సు కలిగి ఉంది. ఆలయ ప్రాంగణంలో కవచయుక్త ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది. ధ్వజస్తంభం చెంతనే గరుడ స్తంభం నెలకొని ఉంటుంది. ఈ ఆలయానికి సువిశాలమైన ప్రదక్షిణా పథం ఉంటుంది. ఆలయ ముఖమంటపం రాతి స్తంభాలతో ఉంటుంది. చోళరాజుల కళా నైపుణ్యానికి మచ్చు తునకగా ఈ లోగిలి భాసిల్లుతుంది. ఆలయ ముఖమంటపంపై నక్షత్రాకృతి గోచరమవుతుంది. వల్లభరాయస్వామి దర్శనం కోసం ఎందరో భక్తులు నిత్యం తండోపతండాలుగా ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. పరమాత్మకు వల్లభనామం కలగడానికి ఎన్నో కారణాలున్నాయి. లక్ష్మీదేవి భర్తగానే కాక సకల లోకాలకు పోషకుడు అయినందువల్ల, తత్వజ్ఞానానికి రక్షకుడైనందువల్ల ఆ మాధవుణ్ణి వల్లభునిగా వ్యవహరిస్తున్నాం. యావత్ విశ్వాన్ని తన శక్తితో పూర్తిగా నింపి సకల విశ్వానికి అధినాయకుడైన విష్ణురూపుడే వల్లభరాయుడు. గర్భాలయ దివ్యమంగళ విగ్రహంగా స్వామి నయనమోహనంగా ప్రకటితమవుతున్నాడు. గర్భాలయంలో జగదానందకారకంగా, జగదేక మంగళమూర్తిగా వల్లభరాయస్వామి తేజరిల్లుతాడు.
శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్ష ఇతివృత్తానికి ఈ క్షేత్రానికి అవినాభావ సంబంధం ఉంది. మకరి నోట చిక్కిన గజేంద్రుణ్ణి రక్షించడానికి స్వామి వల్లభరాయ స్వామిగా అపసవ్యంగా శంఖుచక్రాలను ధరించి భక్తరక్షణ ధ్యేయంతో ఇక్కడికి తరలివచ్చాడని ప్రతీతి. తిరునామం శంఖుచక్రాలతో మీసాలు ధరించి స్వామి పుష్పాలంకృతంగా విలసిల్లుతుంటాడు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. పై హస్తాలలో శంఖుచక్రాలను ధరించి క్రింది కుడి చేతిని అభయహస్తంగా ధరించి గదాయుధధారిగా సాక్షాత్ నారాయణ స్వరూపంగా స్వామి ప్రకటితమవుతుంటాడు. స్వర్ణ రజతాభరణాలతో సుప్రసన్న మూర్తిగా భక్తజన హృదయారవిందంగా స్వామి దర్శనమిస్తాడు. పూరణాత్ సదనాత్ చాపితతో అసౌ పురుషోత్తమః అని మహాభారతం పేర్కొంది. ఉత్పత్తి లయాలకు ఆధారభూతుడైన స్వామిని పరమపురుషునిగా స్తుతించారు. ఆ పరమపురుషుడే వల్లభరాయునిగా వేల్పులకే వేల్పుగా అలరారుతున్నాడు. స్వామి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు అసంఖ్యాకంగా ఈ క్షేత్రానికి తరలివస్తారు. తమ ఆరాధ్య దైవమైన వల్లభరాయుణ్ణి మనసా వాచా సేవించుకుని స్వామి కృపకు పాత్రులవుతారు. నమో నారాయణాయ. శ్రీమద్ భాగవతంలోని సుప్రసిద్ధ ఘట్టమైన గజేంద్ర మోక్ష ఇతివృత్తానికి ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. అగస్త్య మహర్షిని అవమానపరిచిన తామస మనువు శాపవశాత్తు ఏనుగుగా రూపుదాల్చుతాడు. గురువుగారు నుంచి కామరూప విద్యను తస్కరించిన ఆహా హోహో అనే గాంధర్వుడు శాప ప్రభావం వల్ల మొసలిగా మారతాడు. ఓ సరస్సులో ఏనుగు రూపంలోని ఆ తామస మనువు కాలిని మొసలి రూపంలో ఉన్న గంధర్వుడు తన నోట పట్టుకుంటాడు. వీరిరువురికి 1000 ఏళ్ల యుద్ధం జరుగుతుంది. చివరకు ఏనుగు పరమాత్మను శరణు వేడుతుంది. భక్తజన దీక్షాపరుడైన శ్రీహరి హడావిడిగా అపసవ్యంగా శంఖ చక్రాలను ధరించి వైకుంఠం నుంచి తరలి వస్తాడు. ఆ స్వామి కరిని రక్షించిన అనంతరం వల్లభరాయునిగా వంగీపురంలో అవతరించాడని ప్రతీతి. గజ ప్రాణాన్ని రక్షించాలనే సంకల్పంతో లక్ష్మీదేవికి చెప్పకుండా తన పరివారాన్ని విడచి పక్షిరాజును అధిరోహించకుండా లక్ష్మీదేవి కొంగును చేతధరించి హడావుడిగా దివి నుంచి భువికి తరలివచ్చిన ఆ విష్ణుమూర్తి వల్లభరాయునిగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు. నమ్మి కొలిచిన వారి పాలిట ఆశ్రిత వత్సలుడు ఈ వల్లభరాయుడు. అందుకే ఈ స్వామిని సంతాన వల్లభుడని, ఉద్యోగ వల్లభుడని, లక్ష్మీ వల్లభుడని, సిరి వల్లభుడని, ఆరోగ్య వల్లభుడని ఇలా రకరకాల పేర్లతో వ్యవహరిస్తుంటారు భక్తులు. ఈ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావడం కోసం వల్లభ దీక్షను సైతం ఇక్కడ స్వీకరిస్తారు. అర్చక స్వాములు దీక్ష చేపట్టదలిచిన వారికి దీక్షా మాలికలను మంత్రపూర్వకంగా సమర్పిస్తారు. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేలిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా.
జడనీక బ్రతికించే సిద్ధమంత. నమో నారాయణాయ. వేంగిపురం వల్లభరాయ క్షేత్రంలో పలు ఉపాలయాలున్నాయి. శ్రీవారి దేవేరిగా ఇక్కడ రాజ్యలక్ష్మీదేవి నెలకొని ఉంటుంది. సర్వమంగళాదేవిగా అమ్మవారు సకల అలంకార శోభితంగా అలరారుతుంది. ఇదే సన్నిధానంలో ఆంజనేయ స్వామి, పన్నిద్దరాళ్వార్ల సన్నిధానాలు నెలకొని ఉంటాయి. గర్భాలయంలో రాజ్యలక్ష్మీదేవి నయన మనోహరమైన అలంకార విశేషాలతో దర్శనమిస్తుంటుంది. రజతాభరణాలతో, నేత్రద్వయం, ముక్కెర, తిరునామం, కిరీటాదులతో మకర తోరణ సహితంగా భక్తుల పాలిట కల్పవల్లిగా అమ్మవారు ప్రకటితమవుతుంది. మూల విరాట్ చెంతనే ఉత్సవమూర్తి ఉంటుంది. ఇదే లోగిలిలో ఆండాళ్ దేవి ఉత్సవమూర్తి కూడా భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష రీతిలో అర్చనాదుల్ని నిర్వహిస్తారు. వల్లభరాయ స్వామికి ఎడమవైపున సింధూర వర్ణమయ ఆంజనేయ స్వామి మూర్తి ఉంటుంది. క్షేత్రపాలకునిగా ఈ స్వామి వ్యవహరిస్తాడు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోజద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. వల్లభరాయ స్వామి గర్భాలయ సమీపంలోనే పన్నిద్దరాళ్వార్ల సన్నిధి భాసిల్లుతుంటుంది. నమో నారాయణాయ. ఇక్కడ అతి ప్రాచీనమైన అగస్త్యేశ్వర స్వామివారి ఆలయం విలసిల్లుతోంది. సాక్షాత్తు అగస్త్య మహాముని తపోదీక్షతో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. వేంగీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించిన చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఈ క్షేత్ర చరిత్రను బట్టి తెలుస్తోంది. చోళరాజులు శివకేశవులనే భేదాన్ని పాటించకుండా అద్వైత భావనతో ఎన్నో దివ్య ధార్మిక ప్రదేశాలను నిర్మించారు. ఆ పరంపరలోనిదే శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం. అగస్త్య మహర్షి తన దక్షిణాపథ యాత్రలో భాగంగా అనేక ప్రాంతాలలో శివలింగాలను ప్రతిష్ఠాపన చేశాడు. అగస్త్యుడు తన తపోశక్తిని ధారవోసి ప్రతిష్ఠించిన ఈ క్షేత్రాలన్నీ అగస్త్యేశ్వర స్వామి ఆలయాలుగా వినుతికెక్కాయి. గర్భాలయంలో అగస్త్యేశ్వరుడు విలక్షణ రూపంతో శివ విగ్రహాకృతిలో దర్శనమిస్తాడు. సకలాభరణాల్ని ధరించి సమస్త అలంకారాలతో గోచరమవుతాడు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే
रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणी नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळने ప్రతి మాస శివరాత్రి మహాశివరాత్రి సందర్భాలలో ఇక్కడ విశేష పూజాధికాలను నిర్వహిస్తారు. కార్తీక, శ్రావణ, ఆశ్వయుజ మాసాలలో ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతుంటుంది. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దశవిధ అలంకారాలతో తీర్చిదిద్దుతారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనే. అగస్తేశ్వర స్వామికి ఎడమవైపు మంగళ గౌరీదేవి సన్నిధి ఉంటుంది. మేలిమి పసుపు ఛాయతో దివ్యాలంకృతంగా జగదంబ ప్రకటితమవుతుంది. ఈ ఆలయానికి చేరువలోనే వరసిద్ధి వినాయక స్వామి మందిరం నెలకొని ఉంటుంది. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః. మరోవైపు ఇదే సన్నిధానంలో బహుబాహువుల వీరభద్రస్వామి నెలకొని ఉంటాడు. వివిధ బాహువులలో పలు ఆయుధాలను ధరించి వీర ధీర గంభీరంగా స్వామి ప్రకటితమవుతాడు. వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః. వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః. శ్రీ మహావిష్ణువు దాల్చిన అనేక అవతారాల్లో వల్లభరాయుని రూపం విశిష్టమైనదిగా గజేంద్ర మోక్ష వృత్తాంతం కూడా తెలియచేస్తోంది. అంతటి విశిష్ట దైవానికి ఏటా జరిగే ఉత్సవాలు అపూర్వం, అమోఘం, అనిర్వచనీయం. మరి వాటిని వర్ణించే వృధాశ్రమ కంటే కనులారా చూడటమే మార్గం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి నుంచి పంచాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ విధానంగా బ్రహ్మోత్సవాలను ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు. వల్లభరాయ స్వామి క్షేత్ర విశేషాలు, స్వామి లీలా వైభవ సమాచారాన్ని అర్చక స్వాములు, ఇతర భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం. ఈ మా వల్లభరాయ స్వామి మాకు ఇంటి వేలవేల్పు, మాకు అందరికి కొంగు బంగారం అయి మా కోరికల్ని తీరుస్తూ ఉంటాడు. ఆ స్వామి అనుగ్రహం వల్ల మా గ్రామం అంతా సుభిక్షంగా పాడి పంటలతోటి పిల్లా పాపలతోటి అంతా సక్రంగా ఉండాము. రాజ్యలక్ష్మి సమేత శ్రీ వల్లభరాయ స్వామి దేవస్థానం. ఈ దేవాలయంలో ప్రతి శనివారం భజనా కార్యక్రమాలు, ప్రతి ఏకాదశికి పూజా కార్యక్రమాలు, భజనా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ధనుర్మాసం నెల రోజులు కూడా ఎంత విశిష్టంగా పూజలు జరుగుతూ ఉంటాయి. మరి స్వామివారి యొక్క అనుగ్రహంతో గ్రామ సుభిక్షంగా ఉండటం కాకుండా ఎవరెవరు ఏ కోరికలు కోరితే ఆ కోరికలన్నీ స్వామి నెరవేరుస్తారనే నమ్మకంతో స్వామిని దర్శించి స్వామి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు భక్తులంతా కూడా. శ్రీ గంగా పార్వతి అమ్మవారి సహిత అగస్తేశ్వర స్వామి వారికి పాంచానిక దీక్షలతోటి స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. వినాయక నవరాత్రులోత్సవాలు బాగా అతివైభవంగా జరుపుతారు గ్రామస్తులు, ప్రజలు అందరూ. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తానని గీతాచార్యునిగా పరమాత్మ బోధించాడు. పరుసవేదిని లోహం ఎలా తాకినా బంగారమైనట్టుగా ఏ భావంతో ఎవరు స్వామిని చేరినా ముక్తులవుతారు. సర్వాకర్షణశీలుడైన పరమాత్మ వల్లభరాయునిగా, సచ్చిదానంద స్వామిగా ప్రకటితమవుతాడు. జగపతిగా, లోకనాయకునిగా, విశ్వసంభువునిగా, విశ్వాధారునిగా, సర్వలోకైక నాథునిగా వల్లభరాయుడు వర్ధిల్లుతున్నాడు. ఆ వల్లభుని కృప సదా అర్థిస్తూ మరో తీర్థయాత్రలో, మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం,
తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.